ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే రాజస్థానీ కడి. రాజస్థానీ కడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. పెరుగు, శనగపిండి, కరివేపాకు, ఎండుమిర్చి, కారం, పసుపు, ఉప్పు, మెంతులు, జీలకర్ర, సోం, దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం, నూనె అన్నీ రెడీగా ఉన్నాయి. మంచి స్పైసీగా ఉండేటువంటి కడి ఇది. మైల్డ్గా ఏమీ ఉండదు. సో చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా కడి చేసేసుకుని చపాతీతో కానీ జొన్న రొట్టెతో కానీ తీసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. అఫ్కోర్స్ రైస్తో కూడా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఏంటంటే మనము ప్యాన్ పెట్టేసుకుందాము. తర్వాత నెక్స్ట్ కడీకి కావాల్సింది మనకి ఆ థిక్నెస్ వాల్యూమ్ కావాల్సింది ఏంటంటే శనగపిండి అనమాట. ఇది టేస్ట్ని ఇస్తుంది, అలాగే పోషకాలు కూడా ఇస్తుంది. ప్రోటీన్ రిచ్ ఇది, అలాగే మనకి కార్బోహైడ్రేట్ కూడా దీని నుంచి వస్తుంది. ఒక గుడ్ ఫ్యాట్ దీంట్లోంచి వస్తుంది అనమాట. సో మంచి ఫైబర్ కంటెంట్ కూడా ఉంది ఇది. దీంట్లో దీన్ని మనము వాటర్తో మిక్స్ చేసుకుందాము. సో 2 స్పూన్లు తీసుకుంటున్నాను. 2 టీ స్పూన్లు శనగపిండి, ఇందులో కొంచెం వాటర్ కలుపుతున్నాను. లంప్స్ ఉండలు ఏమీ లేకుండా దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. జస్ట్ మనము స్టార్చ్ ఎలా కలుపుతామో స్టార్చ్ రెడీ చేసుకోవటానికి అదే విధంగా వాటర్లో ఏమి లంప్స్ ఏమీ లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. ఇది చక్కగా కలిపేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ 1 by 1 అన్నీ యాడ్ చేసేస్తే మనకి కడి రెడీ అయిపోతుంది. ఫస్ట్ ఆయిల్, ఆయిల్ వేసిన తర్వాత ఫస్ట్ ఏంటంటే మెంతులు యాడ్ చేస్తున్నాను. కొంచెం లైట్ చేదు ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట మెంతులు యాడ్ చేయటం వల్ల. ఫస్ట్ మెంతులు ఎందుకు యాడ్ చేశానంటే ఆ ఫ్లేవరు ఏదైతే మనం ఫస్ట్ యాడ్ చేస్తామో నూనెలో ఆ ఫ్లేవర్ మొత్తము ఆ డిష్కి అంతటికి వస్తుంది అనమాట. సో ప్రత్యేకించి ఈ మెంతులు ఫ్లేవరు, దాంతోపాటు మనము నెక్స్ట్ యాడ్ చేయబోయేది ఏంటంటే సోంపు. ఈ 2 ఫ్లేవర్స్ ప్రత్యేకించి రావాలన్నమాట. అందుకోసమని కొంచెం చేదు, కొంచెం తీపి సోంపు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ జీలకర్ర, నెక్స్ట్ దాల్చిన చెక్క, 2 లవంగాలు, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెమంత అల్లం, చాలా చక్కటి అరోమా వస్తుంది. ఇలాగే లో ఫ్లేమ్లో మనం దీన్ని కొద్దిగా వేయించేసుకున్న తర్వాత మనము కలిపి పెట్టుకున్నటువంటి శనగపిండి, ఇది వెంటనే గట్టిపడుతూ ఉంటుంది కాబట్టి మనము దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోయేటువంటి రెసిపీ అన్నమాట ఇది. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఇందులో కుక్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే మనం దీంట్లో కొంచెం అంతా పసుపు, కారం, ఉప్పు, ఆల్రెడీ డిఫరెంట్ స్పైసెస్ మనం యాడ్ చేసాము. కారం ఎక్కువ అవసరం లేదు. సో చక్కగా ఇది క్రీమీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో పెరుగు మిక్స్ చేసేసుకుంటే రాజస్థానీ కడి రెడీ అయిపోతుంది అన్నమాట.
సో స్టవ్ ఆఫ్ చేసేసాను. నెక్స్ట్ మనం పెరుగు. సో చక్కటి కర్రీ రెడీ అయిపోయింది. ఇది మనము చక్కగా చపాతీతో కానీ జొన్న రొట్టెతో కానీ తీసుకోవచ్చు. పెరుగు కాబట్టి చక్కగా మనకి ఈ ప్రోబయోటిక్ యాక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇందులో యాడ్ చేసినటువంటి సోమ్ సీడ్స్, తర్వాత మిగిలిన అన్ని మసాలా దినుసులు అన్నీ కూడా వాటిలో కూడా చాలా ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అటు లవంగాల్లో కానీ, దాల్చిన చెక్కలో కానీ, మెంతుల్లో కానీ, వీటన్నిటిలో కూడా ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే సోంపు యాడ్ చేసాము, దాంట్లో కూడా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఈ ఫైబర్ ప్లస్ పెరుగులో ఉన్నటువంటి ప్రోబయోటిక్ యాక్టివిటీ రెండు కలిపి ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్కి ఎక్సలెంట్గా పనిచేస్తుంది అనమాట. ఎవరైనా తక్కువ ఇమ్యూనిటీతో ఉన్నారు అంటే ఇలా కడీలాగా తయారు చేసి ఇచ్చి దాంతోపాటు రైస్ కానీ లేకుంటే చపాతీ కానీ ఇస్తే కనుక స్లోగా వాళ్ళ ఇమ్యూనిటీ అనేది బలపడుతూ ఉంటుంది, వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ అనేది స్ట్రెంగ్త్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇందులో మంచి ప్రోబయోటిక్ యాక్టివిటీ స్టార్ట్ అయిపోతుంది ఇందులో ఉన్నటువంటి ఫైబర్ కంటెంట్తో, తర్వాత పెరుగుతో. చూడటానికి చాలా చక్కగా ఉంది, చాలా అపటైజింగ్గా ఉంది. సో ఇది యాజ్ ఇట్ ఈస్ కూడా మనం కావాలంటే యాజ్ ఇట్ ఈస్ ఒక సూప్ లాగా తీసేసుకోవచ్చు. ఇంకా మనం అఫ్కోర్స్ రైస్తో కానీ చపాతీతో కానీ తీసుకోవచ్చు. అలాగే మనం దీన్ని ఒక చట్నీలా కూడా ఉపయోగించుకోవచ్చు, ఇడ్లీతో కానీ, అలాగే దోశతో కానీ, లేకపోతే ఉప్మాతో కానీ, లేకుంటే ఓట్స్తో కానీ, లేకుంటే రాగి ముద్దతో కానీ, ఇట్లా ఎందులోనన్నా దీన్ని మనం ఉపయోగించుకుంటూ ఉండవచ్చు. సో మనము మేజర్గా సోంపు గురించి తెలుసుకుంటా ఉన్నాం కాబట్టి ఇందులో యాడ్ చేసిన సోంపు కానీ లేకుంటే మసాలా దినుసులు కానీ ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. టేస్ట్ ఒకటే కాకుండా డైజెస్టివ్ సిస్టమ్కి చాలా ఎక్సలెంట్గా ఉపయోగపడేవి మనకి ఈ స్పైసెస్ అన్నీ కూడా అన్నమాట. ముఖ్యంగా సోంపు గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అది మనకి మంచి ఫైబర్ కంటెంట్ ఇస్తుంది, అలాగే లిపిడ్ ప్రొఫైల్ని నార్మలైజ్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఒక స్వీట్ క్రేవింగ్ ఏదైతే ఉంటుందో అది మనం సోంపు తీసుకుంటే కనుక ఆ ఫ్లేవర్ స్వీటిష్నెస్ అనేది దానివల్ల కొంచెం ఫీలింగ్ తగ్గుతుంది అనమాట, క్రేవింగ్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. సో మీల్కి మధ్యన వచ్చేటువంటి క్రేవింగ్ ఏదైతే ఉందో అది చాలా తగ్గుతుంది అనమాట మన మధ్యలో కనుక సోంపు తీసుకుంటే. అదే మెథడు వెయిట్ లాస్కి కూడా ఉపయోగించుకోవచ్చు. వెయిట్ లాస్లో ఏమవుతుందంటే క్రేవింగ్ రావటము, ఎక్కువ ఆహారం తీసుకోవటము జరుగుతుంది. ఎస్పెషలీ డైట్ చేస్తున్నప్పుడు, తక్కువ ఆహారం తీసుకుంటున్నప్పుడు డెఫినెట్గా క్రేవింగ్ వస్తుంది. ఆ టైంలో కనుక మనం సోంపు తీసుకుంటే కనుక అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఫుల్నెస్ అనేది ఉంటుంది, ఫైబర్ ఉండటం వల్ల ఫుల్నెస్ అనేది వస్తుంది. ఆ స్వీటిష్ ఫ్లేవర్ వల్ల ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట. ఇందులో ఆ స్వీటిష్ ఫ్లేవర్కి కూడా ఒక ప్రత్యేకత ఉంది, అందులో ఫైటోఈస్ట్రోజన్స్ ఉంటాయి అనేసి చెప్తారు. సో వాటి వల్ల ఆ గుడ్ ఫీల్ అనేది వస్తుంది అనమాట. సో కంపల్సరీ వెళ్ళిపోయి మనం భోజనం చేసేయాలి అనేది ఆ ఫీలింగ్ని తగ్గించేసేసి కామ్నెస్ అనేది క్రియేట్ చేస్తుంది. అదే సేమ్ ఫార్ములా ఇంకో దానికి ఎలా ఉపయోగపడుతుందంటే యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి. యాంగ్జైటీలో ఏంటంటే కామింగ్ ఏజెంట్ ఏదైనా అవసరం అవుతుంది అనమాట. సో ఈ సోంపు కనుక కొద్దిగా నవిలితే వాళ్ళకి ఆ ఫీలింగ్ తగ్గుతుంది అనమాట. యాంగ్జైటీ ఉండటము, ప్యానిక్ అవ్వటము, లేకుంటే టెన్షన్ పడటము, ఇలాంటివి ఉన్నప్పుడు ఎస్పెషలీ ఎగ్జామ్కి ముందు కానీ అంటే ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఏంటంటే కొంచెం ఆ కామ్నెస్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. సో అలాంటి టైంలో కూడా సోంపు తీసుకుంటే మంచిది. ఇలా బోల్డ్ అని ఉన్నాయి, మనము చెప్పుకుంటూ పోతూ ఉంటే. సో బోల్డ్ అనే విషయాలు మీకు ఆల్రెడీ చెప్తా ఉన్నాము, ఇంకొన్ని విషయాలు ఇంకా తెలుసుకుందరు కానీ. సో ఇది సర్వ్ చేసేసుకుందాం ఫస్ట్.